గత బడ్జెట్కి ఈ బడ్జెట్ తేడా చూసుకుంటే 0.6% మాత్రమే విద్యాశాఖ కేటాయించారు ఎక్కువగా. గత ప్రభుత్వంలో 8 కేటాయిస్తే ఈ 8.06 విద్య కేటాయించారు. మరి ఎక్కువ కేటాయించారు, ఎక్కడ ఎక్కువ కేటాయించారు? అన్ని అంకెల గారెడలు, అబద్ధం మాటలు. నిన్న కూడా బడ్జెట్లో వాళ్ళు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ప్రతి సభలో ప్రతి వేదికలో మాట్లాడుతుంటే, మరి నిన్న బడ్జెట్లో 67,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి మళ్ళీ 3,000 తక్కువ చూపించడం, అంటే ఎక్కడ పడితే ఎక్కడ అబద్ధాలు ఆడడం తప్ప ఈ రేవంత్ రెడ్డి గారికి బడ్జెట్ మీద కానీ తెలంగాణ నిరుద్యోగుల మీద కానీ మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, బీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం నేను ఇస్తానని చెప్పి గత ప్రభుత్వాన్ని ఎండగట్టిన రేవంత్ రెడ్డి గారు, మరి మీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఇలా 2వ సంవత్సరం దాటిపోయి 3వ సంవత్సరం వస్తుంది. మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఆ బీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మరి మీరు ఇచ్చిన 60,000 70,000 అంటున్నారు. మరి ఆ 70,000 ఉద్యోగాల్లో మీరు ఇచ్చిర్రా? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లా మరి మాట్లాడదామంటే కూడా మీరు రాని పరిస్థితి. ఇలా బడ్జెట్లో కూడా తప్పులు చూపే ప్రయత్నం చేస్తున్నారు. 67 అని చెప్తున్నారు. మరి మీరు 70,000 చెప్పారు కదా, దాని సంగతి ఏంటి? ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయిస్తాను అని చెప్పి అబద్ధాలన్నా మన్ను లేదు, మశానం లేదు, ఏం పెట్టలేదు. ఏంటంటే అట్లా చెప్పుకొని ఎవరిట్లా అయితే ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నాను, అది పెడుతున్నాను, ఇది పెడుతున్నాను అని చెప్పి ఇలా మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం విద్య మీద కానీ నిరుద్యోగుల మీద కానీ ఏ మాత్రం సోయలేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారిది. ఇలా విద్యాశాఖ ఆయన దగ్గరే పెట్టుకున్నారు. మరి ఇలా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అందరూ కూడా ఆత్మ బలిదానాలు తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 16 మంది చనిపోయారు. మరి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించే ప్రయత్నం చేశారా? గతంలో ఒక ప్రౌఢిగా చనిపోతే ఆ మరణాన్ని కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా వాడుకొని ఇలా అధికారంలో వచ్చిన మీరు ఇలా దాదాపుగా 16 మంది చనిపోయినా కూడా ఇలా మీరు మాట్లాడని పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు మీకు కూడా కనబడని పరిస్థితి. ఇలా ఎంతసేపు కూడా ఇలా నిరుద్యోగులను మోసం చేసే దిశలో వెళ్తున్నారు. కానీ ఇలా బడ్జెట్ కేటాయింపులో రాబోయే కాలంలో మేము ఎన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం, ఎన్ని కోచింగ్ సెంటర్లు పెట్టగలుగుతున్నాం అని చెప్పే మాటలు కానీ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్కడా చూపెట్టలేదు, పెట్టడం కూడా లేదు. మేము ఒకటే మాట అంటున్నాం, రేవంత్ రెడ్డి గారికి రేపు 26వ తారీఖున మా గురించి అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి 26వ తారీఖున మేము అసెంబ్లీ ముట్టడిస్తున్నాం. 26కి అసెంబ్లీ ముట్టడిస్తున్నాం. అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా మాకు మద్దతు ఇవ్వాలి. ఇవాళ అరాకొర మాట్లాడుతున్నారు మా గురించి. ప్రతిపక్ష పార్టీల్లో కూడా మా గురించి అరాకొరగా మాట్లాడుతున్నారు. ఇలా మీరు గెలిచిరంటే నిరుద్యోగుల ప్రధాన కారణం. మీరు ఎమ్మెల్యేలైనా ఇలా మంత్రులైనా కూడా ఎందుకు మా గురించి మాట్లాడతలేరు? ఇలా చాలామంది 119 ఎమ్మెల్యేలు ఉన్నారు, మా గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా ప్రతిపక్ష నేత ఎవరైతే కేటీఆర్ గారు ఒక్కరే మా గురించి మాట్లాడు, నెల్లికంటి సత్యం గారు మాట్లాడు, మిగతా మంది చనిపోయారా? మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మా ఓటు వల్లనే మీరు అధికారంలో వచ్చారు విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి మా గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ కృతజ్ఞత చెప్పుకుంటూ రేపు 26న అసెంబ్లీ ముట్టడి అనేది అన్ని ప్రధాన ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు మీకు మద్దతు ప్రకటించినట్టున్నారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా ఇంకేమైనా మద్దతు కోరే అవకాశం ఉందా? మీరు అన్ని ప్రధాన పార్టీలు జాగృతి కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా అన్ని సిపిఐ, సిపిఎం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే ప్రతిపక్ష పార్టీ ఉన్నాయో వాళ్ళందరినీ మద్దతు కోరుతూ ముందుకెళ్ళే ఆలోచన మేము ఉన్నాం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా అక్కడ ఏపీలో ప్రకటించినట్టున్నారు. మరి ఇక్కడ ప్రకటించకపోవడానికి ఏంది కారణం? ఇబ్బంది ఏమవుతుంది? ఇప్పుడు అదే అంటున్నాం. ఆయన గురువు గారు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మన తర్వాత ఎలక్షన్ జరిగినప్పుడు మనల్ని చూసి కాపీ కొట్టి జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఇలా 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా డమ్మీ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు ఇలా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడడం పరిస్థితి. కాబట్టి మీ గురువు గారు తెచ్చుకున్నారు, మీ గురువు గారు ఇలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, మీరు ఎందుకు రిలీజ్ చేయట్లేరు? ఇలా దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా ఇవ్వని పరిస్థితి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నియామక పత్రాలను మా పిల్లలు చెప్పుకొని ఇలా ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు శ్వేతాపత్రం రిలీజ్ చేయండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, అవన్నీ బయట తీయండి. అన్నీ కూడా 2022-23లో వచ్చిన నోటిఫికేషన్స్ మాత్రమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 11,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. మిగతా ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ను నియామపత్రాలు ఇచ్చిన చేయి దులుపుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా చాలామంది నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ధర్నాలు చేస్తున్నారు నోటిఫికేషన్లు కావాలని చెప్పి. ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మేము నోటిఫికేషన్లు కావాలని చెప్పి ఇలా మేము ధర్నాలు చేస్తుంటే పైన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నోటిఫికేషన్స్ వద్దు, నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి, అందుకే ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అంటే ఇన్ని పరీక్షలకు ఒకసారి గతంలో ఒక్కో ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్ ఓవర్లాప్ కావడం వల్ల కొంచెం టైం ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం మా బుత్తకు పని అయిపోయింది. అయ్యా గ్రూప్ 1కి డిఎస్సికి తేడా లేకుండా పోయింది, కొంత గ్యాప్ ఇస్తే 2 ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతా అని చెప్పేసి మేమే రేవంత్ రెడ్డి గారి దగ్గర అడిగినా అదే పొరపాటు మాకు అదే పొరపాటు అయ్యాలా మా మీద ఇలా కురుక్షేత్ర యుద్ధం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, కురుక్షేత్ర యుద్ధం చేస్తుండ్రు మా మీద. ఇలా మరి గత ప్రభుత్వం నోటిఫికేషన్లప్పుడు ఓవర్లాప్ కావడం వల్ల కొంత సమయం కావాలని మేమే అడిగిన పాపానికి ఇలా మా మీద యుద్ధం చేసే ప్రయత్నం. ఎక్కడ చూసినా కూడా ఇలా నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారని, అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఇలా వద్దని ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి ఇలా మాట్లాడే పరిస్థితి ఉన్నారు. మీకు సిగ్గుందా ఏమన్నా? మేము రేవంత్ రెడ్డి అంటే రప్ప అనుకున్నాం, ఇంత సప్ప మనిషి అనుకోలే, రప్ప అనుకున్నాం. నిజంగా మేము రేవంత్ రెడ్డి అంటే రప్ప ఆడిస్తాడు అనుకున్నాం, కానీ ఇలా సప్పగా మాట్లాడుతుండు. ఇలా సప్ప చేసి మా నిరుద్యోగులను కూడా నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే మేము రాబోయే రోజుల్లో 26వ తారీఖున అసెంబ్లీ ముట్టడి చేస్తున్నాం. నిజంగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది శ్వేతాపత్రం రిలీజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడితో పాటు అన్ని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ముట్టడిస్తాం. ఇక రేపటి నుంచి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ప్రధాన ప్రతిపక్షాలను కలుపుకొని అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అభ్యర్థన ఘోషణను వినిపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి దయచేసి అసెంబ్లీలో మా గురించి మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మునుగడ చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నట్టేట ముంచింది. ఇలా అసెంబ్లీలో కూడా మా గురించి చర్చ జరుగుతుంది అనుకుంటే చర్చ జరగలేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అధికారం ఎక్కిన కాంగ్రెస్ ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా 67,000 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పేసి అబద్ధం మాట్లాడుతూ ఉన్నది. మరి మొత్తం మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామనేసి ఇంతకుముందు మాట్లాడారు. మీరు అసెంబ్లీలో మీరు విడుదల చేసిన దాంట్లో 67,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాను. మిగతా 3,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. మరి ఇప్పుడు గతంలో మంత్రులు కొంతమంది మాట్లాడారు కదా, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వివేక్ గారు, మీరు మాట్లాడారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని. మరి అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా 67,000 ఉద్యోగాలను మాట్లాడారు. మరి పిసిసి అధ్యక్షుడు 85,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పేసి మాట్లాడారు. మరి 67,000 ఉద్యోగాలు చూపించారు. మరి దీనికి మీరు ముఖాలు ఏడబెట్టుకుంటారు అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నారు. అరే జీపీఓ నోటిఫికేషన్ 10,954తో నోటిఫికేషన్ వచ్చింది. విఆర్ఓలతో భర్తీ చేసిర్రు. మిగతా నోటిఫికేషన్ అయినా నిరుద్యోగులతో భర్తీ చేస్తారంటే దాన్ని కూడా భర్తీ చేయకుండా ఇవాళ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. టీచర్ ఉద్యోగాలలో ఇవాళ డిఎస్సి ఉద్యోగం గతంలో మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన బట్టి గారు అప్పుడు మేమే అన్నాం కదా, డిఎస్సి ఎగ్జామ్స్కి కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ కొంచెం గ్యాప్ ఇవ్వండి, పోస్ట్ పోన్ చేయండి అని చెప్తే అసెంబ్లీ సాక్షిగా మీరే అన్నారు బట్టి గారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, వెంటనే పెడతాం, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మరి ఆ ఉద్యోగాలు ఇప్పుడు అసలు ఖాళీలే లేవంటున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఎవరికి అమ్ముకున్నారు, ఏడికి పోయినాయి? అదేవిధంగా డిఎస్సి కాకుండా దాంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి. ఇవాళ గురుకుల మోడల్లో మొత్తం దాదాపు మోడల్ స్కూల్లో 3,000 పోస్టులు పైచిలుకు ఖాళీలు ఉన్నాయి, గురుకులాల్లో 15,000 పైచిలుకు ఖాళీలు ఉన్నాయి, డిఎస్సిలో 35,000 పైచిలుకులు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అంటారు, మళ్ళీ గురుకుల వ్యవస్థను రద్దు చేస్తామంటారు. ఇది ఎక్కడి న్యాయం? విద్యాశాఖ మంత్రి ఉండి విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు పేద బిడ్డలే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో గురుకుల స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. మరి వాళ్ళ పేద పిల్లలపైన ఎస్సీ ఎస్టీ బీసీల పైన అంత చిన్న చూపు ఎందుకనేసి ఈ రేవంత్ రెడ్డికి మేము అడుగుతా ఉన్నాం. చిన్న చూపు ఏం లేదంట కదా, ఆయనే చెప్తా ఉన్నాడు. రేవంత్ గౌడ్ అంటున్నారు, యాదవ్ అంటున్నారు, రేవంత్ చారి అంటున్నారు. నేను రెడ్డినే ఉండొచ్చు కానీ నేను బీసీల పక్షం ఎస్సీల పక్షం అంటున్నాడు కదా. మరి ఇప్పుడు రేవంత్ ఖాన్ అన్నాడు ఇంతకుముందు, ఇప్పుడు రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ యాదవ్ అనుకుంటాడు. మరి ఏది పడితే అది ఆయనకు నచ్చిన విధంగా పేరు పెట్టుకుంటాడు. నువ్వు ఎన్ని పేరైనా పెట్టుకో, ఇంకా కావాలంటే ఇంకా రకంగా చెప్పాలంటే ఇక చెప్పని మాటలు కూడా ఉన్నాయి, ఆ విధంగా అయినా పెట్టుకో. కానీ మేమేం అడగం. నువ్వు పెట్టుకున్నావు గుంపు మేస్త్రి అని కూడా పెట్టుకున్నావు, కానీ కానీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి. మరి ఇవాళ ఆకునూరు గారు మీరు రిపోర్ట్ ఇచ్చారు, మీరు దాంట్లో గురుకులాల గురించి తీసేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గురుకులాల్లో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు. మరి ఎవరికి మీరు న్యాయం చేద్దామనేసి కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా మీరు డబ్బులు దొరుకుతున్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంది ఉండి విద్యాశాఖను పూర్తిగా సర్వనాశనం చేసే పనిలో భాగంగా ఉన్నారు. మీ ఆకునూరు మురళి గారు చెప్పినట్టు విధంగానే 18% వచ్చేసి విద్యా వ్యవస్థలో బడ్జెట్ కేటాయించాలని చెప్పారు, మీరేమో 8% కేటాయించారు. మరి మీకు లెక్కలు రాకపోతే మేము చెప్తాం,
ఈ 18% 8% ఎంత డిఫరెన్స్ ఉంది? 10% ఉంది. మరి ఈ 10% విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రి మీరే ఉండి మీ శాఖకు మీరు డబ్బులు కేటాయించకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు పనిచేయాలి? మీరు వెంటనే రాజీనామా చేయండి చేత కాకపోతే అని చెప్పేసి మేము ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు 26వ తారీఖున అసెంబ్లీ ముట్టడిస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు రావాలి. ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీ ముట్టడించిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పక్షాన చిన్న చూపు చూస్తుందని మేము ఖచ్చితంగా 100% చెప్పగలుగుతా. ఎందుకంటే ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి గద్దెన ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పుడు 67,000 అంటున్నారు. సరే, ఇంకా 135,000 ఎడిపోయినాయి. సంవత్సరం లోపల 2 లక్షలు అన్నారు కదా, మరి 135,000 ఎక్కడ పోయినాయి? మరి అమ్ముకొని తిన్నారా? ఎక్కడ 135,000? మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 135,000కు ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వు. ఎవరు వద్దంటున్నారన్న? ఎవరు వద్దంటున్నారు? ఎందుకు ఇబ్బంది అవుతుందన్న? కనీసం జాబ్ క్యాలెండర్ ఇస్తే టైం టు టైం నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ టైం ప్రకారం చదువుకుంటాం కదా. మేము అడిగేది మాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి చదువుకోవడానికి తప్ప కానీ నోటిఫికేషన్లు ఇవ్వని ఏ రోజు కూడా మేము అనలేదు, అనము కూడా. అంటే వాళ్ళేమో 5 సంవత్సరాలు 2 లక్షలు అని చెప్పారు, మీరు సంవత్సరాలు 2 లక్షలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జూటా మాటలు మాట్లాడుతుంది. ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా తెలుసు. సరూర్ నగర్లో మన ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు తెలుసు. చికట్పల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఏడాది లోపల భర్తీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ రోజే అదే సరూర్ నగర్లో కూడా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల భర్తీ చేశానని డిక్లరేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఎక్కడ 5 సంవత్సరాల లోపల భర్తీ చేస్తానని చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది? నాకు చెప్పండి ఇక్కడ. మరి ఇక్కడ నిరుద్యోగులు ఒక్క నెలలోనే 4 నిరుద్యోగులు ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్నారు తెలుసా? ఆత్మహత్యలు చేసుకున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలో, ఇటు ఖమ్మం జిల్లాలో, మొన్న హన్మకొండ జిల్లాలో 4 నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ లేక మాకు ఉద్యోగాలు రావని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పండి? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పరామర్శ కూడా చేయడానికి వెళ్ళలేదు ఆ నిరుద్యోగులు చనిపోతే. మరి ఇంత దారుణమా కాంగ్రెస్ ప్రభుత్వం? బడ్జెట్లో కూడా పెద్ద కేటాయించినట్లే కనిపిస్తలేదు. మరి ఏంది మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా కార్యాచరణ ఒకటే, 26వ తేదీ లోపల నిరుద్యోగుల పక్షాన మాకు న్యాయం జరగకపోతే 26వ తేదీ నాడు ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతాం. ఎందుకంటే నేను ఆదిలాబాద్ జిల్లా నుండి మా ఏజెన్సీ ప్రాంతాలలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది నోటిఫికేషన్లు ఇస్తా అని. 15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు. 15 సంవత్సరాల నుండి మేము ఎంతో కష్టపడి 15 సంవత్సరాల నుండి మాకు 100% ఉన్న రిజర్వేషన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి జీవో నంబర్ 18ని అమలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేస్తానని చెప్పిండు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు మన కేస్లాపూర్ వచ్చి, అక్కడ వచ్చి, ఇంద్రవెల్లిలో వచ్చి మీ ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకొని ఇక్కడ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా అన్నారు. ఎక్కడ అభివృద్ధి? మా నిరుద్యోగులం ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ రోడ్లపైన అవసరం. 26 తారీఖు అసెంబ్లీ ముట్టడి ఉందా మీది? ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడి ఉంది. అసెంబ్లీ ముట్టి చేసి తీరుతాం కూడా. ఇది మా నినాదం. మేమైతే వెనకాడి ప్రసక్తే లేదు. నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా 67,000, ఇంకా 137,000 ఎక్కడ ఉన్నాయనేది వివరణ ఇవ్వాలా, ఆ నోటిఫికేషన్ ఇవ్వాలా మాకు, అంతే. ఆ 130,000 ఇచ్చినా కూడా నిరుద్యోగులు పాపం కష్టపడతాం, మా లాంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయని మేము ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తాం.